హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ మీ. ఈరోజు పైథాన్లో మన టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? మెనీ ఫార్మ్స్. అండ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఇది మెథడ్స్, ఫంక్షన్స్, ఆపరేటర్స్ని రిఫర్ చేస్తుంది. ద సేమ్ నేమ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ క్లాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ పాలిమార్ఫిజం అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజంలో క్లాస్ పాలిమార్ఫిజం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ క్లాస్ పాలిమార్ఫిజం. ఇవి 3 టైప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? ఫంక్షన్ పాలిమార్ఫిజం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ దట్ కెన్ బి యూస్డ్ ఆన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ లెంత్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ పాలిమార్ఫిజం అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేస్తారు. ఈజ్ దట్ లైక్ లెంత్ ఫంక్షన్. ఇప్పుడు టపుల్స్, స్ట్రింగ్స్ అండ్ డిక్షనరీస్ ఉన్నాయి. టపుల్స్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లైక్ 1, 2, 3 ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని. స్ట్రింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. డిక్షనరీస్ అంటే కీ వాల్యూ పేర్స్. ఇదంతా నేను నా ముందు వీడియోస్లో స్ట్రింగ్స్, డిక్షనరీస్, టపుల్స్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీరు ఈ లెంత్ ఎందుకు యూజ్ చేస్తారో అనేది చూడొచ్చు. నెక్స్ట్ క్లాస్ పాలిమార్ఫిజం. ఇదేంటంటే క్లాస్ మెథడ్స్లో యూజ్ చేస్తారు. ఎక్కడైతే మనకి ఒకే మెథడ్ నేమ్ చాలా క్లాసెస్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 3 క్లాస్ నేమ్స్ ఉన్నాయి. క్లాస్ నేమ్స్ లైక్ కార్, బోట్ అండ్ ప్లేన్. కానీ ఒకే మెథడ్ నేమ్ ఏంటది? మూవ్. ఈ 3 క్లాసెస్కి సింగిల్ మెథడ్ నేమ్ యూజ్ చేయడం, దీన్ని ఫంక్షన్ పాలిమార్ఫిజం అని అంటారు. 3 డిఫరెంట్ క్లాస్ నేమ్స్ తీసుకున్నాం, వాటికి సింగిల్ మెథడ్ నేమ్ ఇచ్చాము, బ్రాండ్ అండ్ మోడల్ ఇచ్చాము అండ్ లాస్ట్లో ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేసాము. పాలిమార్ఫిజం వల్ల మనం సేమ్ మెథడ్తో 3 క్లాసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ని మీరే సాల్వ్ చేయండి అండ్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీనికి చాలా సిమిలర్గా ఉంటుంది కాబట్టి అది నేను రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే బ్రాండ్ అండ్ మోడల్ తీసుకున్నాము అండ్ మూవ్ మెథడ్లో డ్రైవ్ ఇచ్చాము, ఎందుకంటే కార్ కెన్ డ్రైవ్ కాబట్టి. ఇప్పుడు బోట్, బ్రాండ్ అండ్ మోడల్ ఇచ్చి ప్రింట్ సెయిల్ అని ఇచ్చాము, ఎందుకంటే బోట్ సెయిల్ కాబట్టి. నెక్స్ట్ ప్లేన్కి కూడా బ్రాండ్ అండ్ మోడల్ ఇచ్చేసి ఫ్లై అని ఇచ్చాము మూవ్ మెథడ్లో. ఇది జస్ట్ సింపుల్ ఫంక్షన్స్. దాని తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి ప్రింట్ మెథడ్స్ వీటి తర్వాత. car1 అనే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఆ car1 అనే ఆబ్జెక్ట్కి మనం వాల్యూస్ ఇచ్చాము. నెక్స్ట్ బోట్కి, ప్లేన్కి వాటన్నిటికి వాల్యూస్ ఇచ్చాము. కార్ నేమ్స్ అండ్ ర్యాండమ్గా రాసేసాను కార్ నేమ్స్ అండ్ బోట్ నేమ్స్ అండ్ ప్లేన్ నేమ్. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేసాము ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఈ ఎగ్జాంపుల్ని మీరే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అవుట్పుట్ ఏంటో రాయండి. ఇప్పుడు థర్డ్ వన్, ఇన్హెరిటెన్స్ క్లాస్ పాలిమార్ఫిజం. ఇదేంటంటే వాట్ అబౌట్ క్లాసెస్ విత్ చైల్డ్ క్లాసెస్ విత్ ద సేమ్ నేమ్? కెన్ వి యూస్ పాలిమార్ఫిజం దేర్? చైల్డ్ క్లాసెస్ అండ్ పేరెంట్ క్లాస్ ఉన్నప్పుడు మనం సేమ్ నేమ్ యూజ్ చేసి పాలిమార్ఫిజం చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ డూ. ఫస్ట్ పేరెంట్ క్లాస్ వెహికల్ అనే క్లాస్ క్రియేట్ చేసి దాని కింద చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేయాలి, లైక్ కార్, బోట్, ప్లేన్ ఇలా. అప్పుడు మనం పాలిమార్ఫిజం మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. క్రియేట్ ఏ క్లాస్ కాల్డ్ వెహికల్ అండ్ మేక్ కార్, బోట్, ప్లేన్ చైల్డ్ క్లాసెస్. ఫస్ట్ వెహికల్ క్రియేటెడ్ పేరెంట్ క్లాస్, నెక్స్ట్ కార్ చైల్డ్ క్లాస్ అనమాట. ఇది ఇప్పుడు చూపించేది చైల్డ్ క్లాస్ కార్. కింద పాస్ అని ఎందుకు ఇచ్చామంటే ఆల్రెడీ పైన బ్రాండ్, మోడల్ అండ్ మూవ్ మెథడ్ ఇచ్చేసాము, అదే ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ బోట్ మెథడ్ కూడా పేరెంట్ మెథడ్ అయిన వెహికల్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, అందుకని మనం అక్కడ వెహికల్ అని ఇచ్చాము కర్లీ బ్రాకెట్స్లో. నెక్స్ట్ క్లాస్ ప్లేన్, అక్కడ కూడా మనం వెహికల్ ఇచ్చాము, ఎందుకంటే వెహికల్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, లైక్ ఇన్ ద పాస్ట్ ఎగ్జాంపుల్ వాటికి వాల్యూస్ ఇవ్వాలి, అది కూడా మనం చేశాక ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఇదేంటో మనం VS కోడ్లో రన్ చేసి చూద్దాం. బ్రాండ్ అండ్ మోడల్ని మూవ్ మెథడ్లో ఇచ్చాం కాబట్టి అవి 2 ప్రింట్ అవుతాయి. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పిన పాస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అందులో మనం పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయలేదు వెహికల్, డైరెక్ట్గా క్లాస్ నేమ్ కార్ అండ్ తర్వాత బోట్ ఇలా క్లాస్ నేమ్స్ ఇచ్చాను. ఆ ఫంక్షన్సే క్రియేట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నట్టు. ఇది ఇందాక ఎగ్జాంపుల్, అది క్లాస్ కార్, ఇది బోట్
అండ్ ప్లేన్, ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ లాస్ట్లో వాల్యూస్ ఇచ్చి మనం ఫర్ లూప్ క్రియేట్ చేయాలి. వాల్యూస్ ఇచ్చాము. అండ్ ఇదేంటంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయాలి, లైక్ వెహికల్. ఇది చిన్న డిఫరెన్స్. తర్వాత దాని లోపల మనం 3 చైల్డ్ క్లాసెస్ విత్ ద సేమ్ మూవ్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. మూవ్ మెథడ్ కార్, బోట్, ఆ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ వెహికల్, తర్వాత వాల్యూస్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ అనేది రాయాలి. ఇది ప్రాసెస్, ఇది స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్, ఇది మనకి తెలుసు. అందుకే ఇందాక ఎగ్జాంపుల్లో కార్ క్లాస్లో ఎంటీగా ఉంది, ఎందుకంటే అది వెహికల్ నుంచి బ్రాండ్, మోడల్ అండ్ మూవ్ మెథడ్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. తర్వాత బోట్ అండ్ ప్లేన్ కూడా ఇన్హెరిట్ చేసుకుంటున్నాయి, కానీ ఓవర్ రైడ్ అయిపోయాయి. అందుకని ఇప్పుడు మనం VS కోడ్లో చూద్దాం. క్లాస్ నేమ్ ఫస్ట్ వెహికల్, ఇది పేరెంట్ క్లాస్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రన్ చేద్దాము. నెక్స్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాము, ఇనిట్ ఫంక్షన్, DEF ఇనిట్ ఫంక్షన్లో సెల్ఫ్. ఫంక్షన్స్ ఎలా రాయాలి అని మీకు ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లో చూపించాను. ఇనిట్ ఫంక్షన్స్ ఇవన్నీ చూడకపోతే అక్కడ వెళ్ళి చూసేయండి, అవి చూస్తేనే మీకు ఇవి కూడా అర్థమవుతాయి. అండ్ ఇనిట్ ఫంక్షన్లో మనం బ్రాండ్ అండ్ మోడల్ ఇస్తున్నాము. బ్రాండ్ అండ్ మోడల్ తర్వాత సెల్ఫ్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్ అండ్ సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, ఈ ఫంక్షన్ రాయాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ DEF మూవ్ మెథడ్. మూవ్ మెథడ్లో ఏంటి, సెల్ఫ్ అని రాసి నెక్స్ట్ ప్రింట్, ఇదే లాస్ట్లో మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. మనం కింద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్తో పాటు మూవ్ మెథడ్లో ఏం రాస్తున్నాం, మూవ్ అని రాస్తున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ వెహికల్స్ అంటే కార్ విల్ మూవ్, కార్ మూవ్ అని ప్రింట్ అవుతుంది. అందుకని మనం ఈ మూవ్ మెథడ్ రాస్తున్నాం. డ్రైవ్ అని అయినా రాయొచ్చు, నేను మూవ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ కార్, వెహికల్ అని రాస్తున్నాం, ఎందుకంటే వెహికల్ పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి. నెక్స్ట్ పాస్ ఇచ్చేసాము, ఎందుకంటే ఆల్రెడీ పైన బ్రాండ్ అండ్ మోడల్ అండ్ మూవ్ మెథడ్ ఇచ్చేసాం కాబట్టి. నెక్స్ట్ క్లాస్ బోట్. ఇప్పుడు క్లాస్ బోట్ సేమ్, దీనికి కూడా వెహికల్ ఇన్హెరిట్ చేసుకోవాలి కాబట్టి ఇస్తున్నాము. కానీ ఓవర్ రైడ్ అయిపోతే, ఎందుకంటే మనం ఇప్పుడు డిఫరెంట్ మూవ్ ఇవ్వాలి కాబట్టి. లైక్ ఇప్పుడు చూడండి, బ్రాండ్ అండ్ మోడల్ ఇన్హెరిట్ చేసుకుంటాయి, కానీ మూవ్ మెథడ్లో ఏం రాయాలి, వెహికల్స్ అనేవి సేల్ అవుతాయి కాబట్టి సెయిల్ అని రాయాలి. సెయిల్ అని రాసాము. ఇంకా బ్రాండ్ అండ్ మోడల్ ఆ ఫంక్షన్ అంతా వెహికల్ పేరెంట్ క్లాస్ నుంచి బోట్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటుంది. సేమ్ అప్లైస్ టు ప్లేన్ క్లాస్ ఆల్సో. వెహికల్ నుంచి బ్రాండ్ అండ్ మోడల్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ రాయాలి, DEF మూవ్ సెల్ఫ్ ప్రింట్ ఫ్లై అని రాయాలి, ఎందుకంటే ప్లేన్స్ ఫ్లై అవుతాయి కాబట్టి మనం ఇక్కడ చేంజెస్ చేస్తున్నాం కాబట్టి మనం మూవ్ మెథడ్ మళ్ళీ రాస్తున్నాము, ఫ్లై. ఇప్పుడు వాల్యూస్ ఇవ్వాలి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇవ్వాలి. లైక్ car1 ఈక్వల్ టు కార్ ఆఫ్ అని అక్కడ వాల్యూస్ ఇస్తాము. ఇప్పుడు car1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కార్ ఈక్వల్ టు ఫోర్డ్ అండ్ ర్యాండమ్గా ఇస్తున్నాను, లైక్ ముస్తాంగ్. అండ్ నెక్స్ట్ boat1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బోట్ ఈక్వల్ టు బోట్ ఆఫ్ Ibiza and Touring 20. అండ్ నెక్స్ట్ ప్లేన్ నేమ్స్ ఏదో ఒకటి ప్లేన్ నేమ్స్ ఇవ్వాలి. మనం పైన ఏం నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్సే ఇక్కడ రాయాలి కార్, బోట్, ప్లేన్ దగ్గర. అండ్ car1, boat1 అండ్ plane1 అనేది ఇప్పుడు ఇక్కడ ఇచ్చేవి ఏంటంటే అవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఫర్ లూప్ ఏంటి, ఫర్ x ఇన్ car1, boat1 అండ్ plane1 అని ఇవ్వాలి.
స్మాల్ లెటర్స్ రాస్తున్నాను ఆబ్జెక్ట్స్కి. బోట్ 1 అండ్ ప్లేన్ 1. అక్కడ ప్లేన్ 1 ఇవ్వలేదు, ప్లేన్ 1 స్మాల్ లెటర్స్తో క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్స్ అండ్ ప్లేన్ 1 ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. ఫర్ ఎక్స్ ఇన్ కార్ 1, బోట్ 1, ప్లేన్ 1 ఆ 3 ఆబ్జెక్ట్స్ తీసుకొని బ్రాండ్ అండ్ మోడల్ ప్రింట్ చేయాలి. కాబట్టి ప్రింట్ బ్రాండ్, ఎక్స్ ఆఫ్ బ్రాండ్ అండ్ ఎక్స్ ఆఫ్ మోడల్ అని ప్రింట్ చేసి లాస్ట్లో మూవ్ మెథడ్ రాయాలి. ఎక్స్ డాట్ మూవ్. అండ్ ఇప్పుడు మనకి మన బ్రాండ్ అండ్ మోడల్తో పాటు చూడండి, ఫోర్డ్ అండ్ ముస్టాంగ్తో పాటు మూవ్, ఇబిజా అండ్ టోరింగ్ 20తో పాటు సేల్, తర్వాత బోయింగ్ అండ్ 747తో పాటు ఫ్లై అని ప్రింట్ అయింది. ఇలా ప్రింట్ అవుతాయి అన్నమాట పాలిమార్ఫిజంలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఇన్ పైథాన్. పైథాన్ స్కోప్ అంటే వేరియబుల్ ఓన్లీ అవైలబుల్ ఇన్సైడ్ రీజియన్ నుంచి అవైలబుల్గా ఉండేదాన్ని ఇది స్కోప్ అంటారు. వేరియబుల్ యొక్క స్కోప్. దాంట్లో ఫస్ట్ వన్ లోకల్ స్కోప్ అంటే వేరియబుల్ ఇన్సైడ్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫంక్షన్లో అది ఓన్లీ ఆ లోకల్ స్కోప్కే ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షనే మనం ఆ లోకల్ స్కోప్ని యూజ్ చేయగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. DEF మై ఫంక్షన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి అండ్ ఇప్పుడు లోకల్ స్కోప్ ఏంటో చూద్దాం. సపోజ్ x = 300 అని తీసుకుందాం. ప్రింట్ 300 అంటే ప్రింట్ x అంటే మనకి ప్రింట్ అవుతుంది 300. మై ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాము. ఇప్పుడు రన్ చేస్తే మనకి 300 అనేది ప్రింట్ అయ్యింది. కానీ ఏంటి 300x అనేది మనం ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం కదా, దాన్నే ఇన్సైడ్ ద ఫంక్షన్ అంటాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ క్రియేట్ చేసిందని ఏమంటాం? లోకల్ స్కోప్ అంటాము. అది లోకల్ స్కోప్ అంటే. నెక్స్ట్ ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్. ఇందాక క్రియేట్ చేసిన లోకల్ స్కోప్ అనేది ఓన్లీ ఫంక్షన్ లోపల యూజ్ చేయగలం. కానీ ఇదేం చెప్తుంది? ఇన్సైడ్ ద ఫంక్షన్ యూజ్ చేయగలం కదా. ఈ సెకండ్ ఏం చెప్తుందంటే ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ కూడా లోకల్ స్కోప్ని యూజ్ చేయగలము అని చెప్తుంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఎలా యూజ్ చేయాలో. ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో. ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపల ప్రింట్కి ముందు మనం ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్నర్ ఫంక్షన్ అనే నేమ్ తీసుకొని DF మై ఇన్నర్ ఫంక్షన్ అని తీసుకొని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఆ 300 అనేది ఈ ఇన్సైడ్ ఫంక్షన్లో కూడా ప్రింట్ అవుతుంది అని ఈ సెకండ్ది మీనింగ్ అన్నమాట. ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఎక్స్ చేసాం కదా, ఇప్పుడు మై ఫంక్షన్ అని రాసాము. మై ఇన్నర్ ఫంక్షన్ బ్రాకెట్స్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఇన్నర్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసాము. ఇప్పుడు రన్ చేస్తే మనకి 300 అనేది ప్రింట్ అయింది. ఇలా మనం యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఫంక్షన్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు అది మనకి లోకల్ స్కోప్ అనేది అవైలబుల్ అన్నమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేసి చెప్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ గ్లోబల్ స్కోప్. ఒక వేరియబుల్ మెయిన్ బాడీలో క్రియేట్ చేస్తే పైథాన్ కోడ్లో అది గ్లోబల్ వేరియబుల్ అండ్ అది గ్లోబల్ స్కోప్కి బిలాంగ్ అవుతుంది. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ అండ్ లోకల్ స్కోప్స్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సపోజ్ ఇప్పుడు x = 300 ఇదే గ్లోబల్ వేరియబుల్ అంటే పైథాన్ మెయిన్ బాడీలో క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. DF మై ఫంక్షన్ ప్రింట్ ఎక్స్ అండ్ ఇప్పుడు కింద మై ఫంక్షన్ అని రాయాలి. మై ఫంక్షన్. ఇప్పుడు అవుట్ సైడ్ ద ఫంక్షనే క్రియేట్ చేసాము, కానీ మనకి అది లోకల్గా కూడా గ్లోబల్గా కూడా 2 టైప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఎర్రర్ అంటే మనం స్పేసెస్ సరిగ్గా ఇవ్వకపోతే ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వస్తుంది. స్పేస్ ఎక్కడైతే ఎక్కువ ఇచ్చామో తక్కువ ఇచ్చామో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి 2 టైమ్స్ ప్రింట్ అయింది మనకి. ఇప్పుడు ఫంక్షన్ బయట ఉన్న ప్రింట్ని తీసేస్తే లోకల్గా ప్రింట్ అయింది. ఫంక్షన్ లోపల ఉన్న ప్రింట్ ఒకటే ఉంచాము, ప్రింట్ అయింది. ఫంక్షన్ బయట కూడా మనం ప్రింట్ రాసినా కూడా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అది గ్లోబల్ అండ్ లోకల్ 2 స్కోప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆ వేరియబుల్ ఎక్స్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ నేమింగ్ వేరియబుల్స్.
మనం ఒకవేళ వేరియబుల్ నేమ్ సేమ్ రాసామనుకోండి, సేమ్ వేరియబుల్ నేమ్తో ఆపరేట్ చేసామనుకోండి, పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుంది? అది 2 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్, ఒకటి బయట గ్లోబల్ వేరియబుల్, ఒకటి లోకల్ స్కోప్లో వేరియబుల్ అని ట్రీట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. x = 300, x = 200, x అనే నేమ్తో 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాము. ఒకటి ఫంక్షన్ లోపల, ఇంకొకటి ఫంక్షన్ బయట క్రియేట్ చేసి ప్రింట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ప్రింట్ చేస్తే మనకి వేరియబుల్ నేమ్ సేమ్ తీసుకున్నాము, ఎక్స్ అని తీసుకొని మనం ప్రింట్ చేస్తున్నాము. అప్పుడు పైథాన్ ఎలా కన్సిడర్ చేస్తుంది? 2 సపరేట్ వేరియబుల్స్ అని కన్సిడర్ చేస్తుంది ఆ ఎక్స్ని. ఇప్పుడు ఒకటేమో గ్లోబల్ స్కోప్ అంటాం, ఇంకొకటేమో లోకల్ స్కోప్ అంటాము, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఫంక్షన్స్ని. మీకు నోట్స్ కావాలంటే నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రన్ చేస్తే మనకి 2 డిఫరెంట్గా ప్రింట్ అవుతాయి. 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి 200 అండ్ 300 రెండు ప్రింట్ అవుతాయి. ఒకసారి మనం బయట ప్రింట్ తీసేస్తే ఫంక్షన్ బయట ప్రింట్ మనకి ఓన్లీ లోకల్ స్కోప్లో 200 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు 5th వన్, గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి? మనం ఒక గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోండి, బట్ మనం లోకల్ స్కోప్లోనే స్టక్ అయి ఉన్నాం అనుకోండి, మనం గ్లోబల్ కీవర్డ్ అనేది అప్పుడు క్రియేట్ చేయాలి. గ్లోబల్ కీవర్డ్ ఏం చేస్తుంది? వేరియబుల్ని గ్లోబల్ చేస్తుంది. ఇప్పుడు అది రన్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నాము. ఆ ఫంక్షన్ లోపల మనం ఏం రాయాలి? గ్లోబల్ కీవర్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు చూడండి, గ్లోబల్ ఎక్స్ అని రాసి దాని కింద x = 300 అని ఒక వేరియబుల్ ఇచ్చాము. ఇదే ఇప్పుడు మన గ్లోబల్ వేరియబుల్ x = 300. ఆ తర్వాత దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? 300 అనేది మనకి ప్రింట్ అయింది గ్లోబల్ స్కోప్లో. ఈ ఎక్స్ అనేది ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ అన్నమాట. ఆ గ్లోబల్ ఎక్స్ అనేది మన వేరియబుల్ని గ్లోబల్ చేస్తుంది. ఇప్పుడు నాన్ లోకల్ కీవర్డ్ అంటే నెస్టెడ్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తారు. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ అలా ఉంటే నెస్టెడ్ అంటారు. నాన్ లోకల్ ఈ కీవర్డ్ అనేది ఒక వేరియబుల్ని అవుటర్ ఫంక్షన్కి బిలాంగ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం, df my function 1. my function 1 లోపల x = జేన్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. దాని తర్వాత df my function ఇప్పుడు 2. నెస్టెడ్ కాబట్టి మనం ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ ఏం వాల్యూ ఇస్తున్నానంటే హలో అని ఇస్తున్నాను. నెక్స్ట్ మై ఫంక్షన్ 2 క్లోజ్ చేసి నెక్స్ట్ నన్ అలా ఎంటీగా పెడితే నన్ అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు రిటర్న్ ఎక్స్. ఇప్పుడు ప్రింట్ మై ఫంక్షన్ 1. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసాము, నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ రాసాము, వాల్యూస్ ఇచ్చి రిటర్న్ ఎక్స్ అని ఇచ్చాము. రిటర్న్ ఎక్స్ అంటే మనకు అవుట్పుట్ రిటర్న్ చేయమని. ఇప్పుడు నాన్ లోకల్ కీవర్డ్ని క్రియేట్ చేస్తున్నాము. ఈ x = హెలో అనేది నాన్ లోకల్ ఎక్స్గా మనం ఇస్తున్నాము. అంటే x = అనేది ఇప్పుడు హెలో అనేది నాన్ లోకల్ ఎక్స్ అనమాట. ఇప్పుడు నేను హైలైట్ చేసిన పార్ట్ అంతా సెకండ్ ఫంక్షన్ అండ్ మిగతాదంతా ఫస్ట్ ఫంక్షన్. ఇలా 2 ఫంక్షన్స్ రాసాం. ఇదే నెస్టెడ్ ఫంక్షన్. ఇప్పుడు మనకి హెలో అనేది ప్రింట్ అయింది. నాన్ లోకల్ ఎక్స్ కాబట్టి x = హెలో అనేది మనకి ఇప్పుడు ప్రింట్ అయిందనమాట. ఇలా మనం రాస్తాము ఫంక్షన్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.